హాయ్ అండి. హలో. 'పుష్ప 2' సినిమా ఇప్పుడు వాయిదా పడింది కదా! దానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? రీజన్స్ ఏమీ లేవు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మూవీ టీం వాళ్ళు ఇంకా కొంచెం ప్యాచప్ వర్క్స్ ఉన్నాయి. అవి చేస్తున్నాం అన్నారు అంతే. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఏ రాజకీయం అయితే జరగడంలా. అంటే పవన్ కళ్యాణ్ ఏమంత దుర్మార్గుడు కాదు. ఆయన ఫ్యాన్స్ ఏమంత దుర్మార్గులు కాదు. మెగా ఫ్యామిలీ అంటే ఎవరికైనా హెల్ప్ చేసే ఫ్యామిలీయే. ఈరోజు ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు ఇంతమంది ఉన్నారంటే ఇంతమందికి ఎంత హెల్ప్ చేశారు మెగా ఫ్యామిలీ. అట్లా వాళ్ళు అసలు ఆ ఆలోచనే వాళ్ళకి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారు ఇప్పుడు. డిప్యూటీ సీఎం అయ్యారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి. ఆయనకు అసలు భోజనం చేయడానికి టైం లేదు. పుష్ప 2 మీద ఆయన ఎప్పుడు రాజకీయాలు చేయడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు నంద్యాల వెళ్ళి రవికి. సో అలా సపోర్ట్ చేసిన వెంటనే మనకి నాగబాబు నుంచి ట్వీట్ వచ్చింది. ఇప్పుడు ఇంత ఇష్యూ అవుతున్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా స్పందించి ట్వీట్ కానీ ఇంకా వేరే వేరే ఏది కూడా స్పందించలేదు కదా. నాగబాబు గారి ట్వీట్లో అల్లు అర్జున్ అని పేరు ఎక్కడైనా మెన్షన్ చేశారా? మరి డైరెక్ట్గా ఆయననే అన్నారు అంటున్నారు. చాలా మంది నన్ను ఉంటారు అలాగని. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసిన వెంటనే ఎందుకు అనుకోవాలి? ఆలీ గారిని కూడా అనుకోవచ్చు కదా. ఆలీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంత పక్కనే, ఎంత బెస్ట్ ఫ్రెండ్. కానీ అప్పుడు జాయిన్ అయినప్పుడు ట్వీట్ చేయలేదు కదా, ఈయనకు సపోర్ట్ చేసినప్పుడే ట్వీట్ చేశారు కదా. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే. ఆయన ఎందుకు ట్వీట్ చేసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే చేయలేదు. నాగబాబు గారు అయితే రాజకీయాల్లో లేరు. ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నారనుకో జనసేన పార్టీకి. అంటే పోటీ చేయలేదు అంటున్నాను. ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ కంటెస్ట్ చేయలేదు. ఆయన ఎందుకు చేస్తారు ట్వీట్ అనేది ఆయన్ని అడగండి క్వశ్చన్. పవన్ కళ్యాణ్కి అయితే అట్లాంటి దురుద్దేశాలు ఏం లేవు. అందరినీ కలుపుకునే మనిషి అనమాట. బయట బాగా వినిపిస్తుంది అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ విడిపోయినట్టు. నంద్యాల వెళ్ళడం అనేది అల్లు అర్జున్ చాలా రాంగ్ అది. ఎందుకంటే నంద్యాలలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శిల్పా రవి గారు అల్లు అర్జున్కి ఏం ఫ్రెండ్ కాదు. శిల్పా రవి గారి ఫ్రెండు, అల్లు అర్జున్ గారి ఫ్రెండు స్నేహారెడ్డి ఫ్రెండ్స్. వాళ్ళు వెళ్తే పర్వాలేదు. ఇప్పుడు చాలా భీకరంగా ఒక వరల్డ్ 3 ప్రపంచ యుద్ధంలాగా అయ్యే మొన్న ఎలక్షన్స్ 2024లో చావో రేవో అని. సో పవన్ కళ్యాణ్ అంత దీనిగా పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. కృష్ణార్జున్ లాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నం లేకుండా నిద్ర లేకుండా తిరుగుతున్నారు. సో అలాంటి సందర్భంలో నువ్వు పిఠాపురం వచ్చి ఈయనకి మద్దతు తెలపాలి. అప్పుడు శభాష్ అనేవారు నిన్ను అందరూ, అంతే కదా. ఆయనకంటూ ఫస్ట్ ట్వీట్ కూడా చేశాడు కదా. మరి అల్లు కలవకుండా అక్కడ నంద్యాల వెళ్ళి వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది నాకైతే ఇష్టం లేదమ్మా పర్సనల్గా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా గొప్ప ఫ్యామిలీ. సో వాళ్ళందరూ యూనిటీగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అక్కడికి వెళ్ళే బదులు, నంద్యాల వెళ్ళే బదులు పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మెజార్టీ వచ్చేదానికి. ఇప్పుడు 70,000 మెజార్టీ వచ్చింది కదా, అప్పుడు 1,90,000 వచ్చేసింది. సో నేను అల్లు అర్జున్కి ఈ విషయంలో సపోర్ట్ చేయను. ఆయన బెస్ట్ యాక్టరే, ఆంధ్ర గర్వించదగ్గ నటుడే కాదని లేదు. కానీ ఫ్యామిలీ ఫస్ట్, ఫ్రెండ్స్ నెక్స్ట్, మన బ్లడ్ ఫస్ట్ కదా. ఇదే విధంగా చూసుకున్నట్టయితే మనకి సాయి ధరమ్ తేజ్ కూడా స్నేహారెడ్డిని కానీ అల్లు అర్జున్ కానీ ఇద్దరిని అన్ఫాలో చేశారు. సో ఇట్లా అన్ఫాలో చేయడానికి రీజన్ మరి ఏమై ఉంటుంది? రీజన్ అంటే ఆయన కోపం వచ్చింది. మా మావి దగ్గరికి రాలేదు పిఠాపురము, కానీ వైసీపీ వాళ్ళ కోసం వెళ్ళాడు కదా అని ఆయన కోపం వచ్చి, ఆయన పర్సనల్ అది. కానీ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు. సాయి ధరమ్ తేజ్కి చెప్పలేదు ఆయన, నాగబాబు కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఎంతసేపు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసము, గరీబీ హటావో అనే నినాదంతో ఆయన వచ్చిండు. ఇవన్నిటికీ ఆయనకి సంబంధం లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం తీసుకుని ఆయనకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ధ్యేయం ఒకటే, జగన్ గవర్నమెంట్ని కూల్చాలి, ఈయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజలకు మంచి చేయాలని ఆయన ఎప్పుడు ఆలోచన తప్పితే ఈ పుష్ప 2 ఆపేయడమో, లేకపోతే మీరు అన్ఫాలో చేసి ఏంటని చెప్పడమో, లేకపోతే ఇలా ట్వీట్ పెట్టండి అని ఆయనకు అంత టైం కూడా లేదు అసలు. ఈ మొన్న ఏదో ప్రపంచ మ్యాగజైన్ అట, వరల్డ్ మ్యాగజైన్లో కూడా వచ్చిందట, 1 ఆఫ్ ద బిజియెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అంటే పవన్ కళ్యాణ్ పేరు కూడా వచ్చిందట. ఆయన అంత బిజీగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏవో చేస్తే ఆయనకి సంబంధం లేదు. ఆయన ఇట్లాంటి రాజకీయాలు అయితే చెయ్యరు.